అయితే మనం కీమా మల్కి ఆ ప్రేమ గాథని మనం పోయినసారి మొదటి భాగం విన్నాం. ఇప్పుడు రెండవ భాగం విందాం. మల్కి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దివాణం మొత్తం కూడా గొప్పగా అలంకరించారు, తోరణాలు కట్టారు, ఆవరణంతా కూడా దీపాలతో తీర్చిదిద్దారు. మగలాన్ జాగరిలో జాతర వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఉదయానికి మగపెళ్లి వారు తఖ్త్ హజారా నుంచి మగలాన్ దివాణం చేరారు. రాయి అతని కొడుకులు వారికి ఆహ్వానం పలికి విడిది ఏర్పాటు చేశారు. వారికి ఏ లోటు రాకుండా రాయి కొడుకులు చూసుకుంటున్నారు. పెళ్లి రోజుకి దర్యా మంది మార్గంతో వచ్చేశాడు. ఆయన వెంట పీపాల కొద్దీ ద్రాక్షసారాయి, పెళ్లిలో కాల్చడానికి మందుగుండు సామాను, ఇక ఢిల్లీ నుంచి పెట్టెల కొద్దీ తెచ్చాడు. అతను వచ్చాక పెళ్లి హడావుడు ఊపందుకుంది. ఏదో ఎలాగైనా కానీ ఆయన అక్బర్ కోట మనిషి కదా. ఆ రాత్రి కీమా మల్కిల వివాహం ఘనంగా జరిగింది. భోజనాలు అయితే ఆహా ఓహో అన్నట్టున్నాయి. అడవిలో దొరికిన తినగలిగిన అన్ని జంతువుల పెట్టెలతో రకరకాల మాంసాహారాలు వడ్డిస్తుంటే కడుపు నిండా అతిథులు తిన్నారు. మరీ మరీ అడిగి అందరికీ అడిగినంత తిండి పెట్టారు, తాగినంత సారాయి పోశారు. ఒక పక్క నూతన దంపతుల శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో పక్క అమ్మాయిల పంజాబీ నృత్యాలు ఊపందుకున్నాయి. వరుడు కీమా చుట్టూ వయసు ఆడపిల్లలు చీర అల్లరి చేస్తున్నారు అతన్ని. దూరంగా కూర్చున్న వధువు తనకు కాబోయే తనకై తన భర్త అందాన్ని, అతని మెతకదనాన్ని చూసి నవ్వుకుంటూ ఆనందిస్తోంది. అతనితో ఆ రాత్రి తీరబోయే యవ్వనపు దాహం గురించి, భవిష్యత్తులో తన వైవాహిక జీవితం గురించి, కనబోయే పిల్లల గురించి కలలుగంటుంది ఆమె. కీమా ఆడపిల్లల బారి నుంచి తప్పించుకుని ద్రాక్ష సారాయి తాగుతున్న మిత్రుల వద్దకు చేరి తాను కూడా తాగడం మొదలుపెట్టాడు. వియ్యంకులు, ఇతర పెద్దలు ఒక మూల అదే పని మీద ఉన్నారు. ఎంత తాగారంటే దర్యా ఇంకా ఆడవాళ్ళు తప్ప అందరూ ఒళ్ళు లేకుండా పడిపోయారు. దర్యా పెద్దగా తాగుబోతేం కాదు. ఇంత అడిగాక ఇప్పుడు అతను అనుకున్న ఒక ముఖ్యమైన పని కూడా చేయాల్సి ఉంది. అందుకని ఎక్కువగా తాగలేదు. దర్యాలోని రాక్షసుడు నిద్రలేచాడు. దివాణం పైకి వెళ్ళాడు. దూరంగా ఎవరికో సైగ చేశాడు. అంతే, 100 మంది మొగలాయి సైనికులు దివాణం చుట్టుముట్టారు. మొగలాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు ఉన్నారని, తన ఇంట పెళ్లితో పాటు వారి పని పట్టి వారందరినీ బందీలుగా ఢిల్లీ తీసుకొస్తానని అక్బర్ చక్రవర్తికి చెప్పి సైన్యాన్ని తెచ్చాడు దర్యా. సైన్యం మైకంలో పడి ఉన్న వియ్యంకులు రాయిని దొలారాని, వరుడు కీమాని, రాయి ఇద్దరు కొడుకుల్ని సంకెళ్ళు వేసి బందీలుగా చేశారు. తన అభిప్రాయాన్ని మన్నించకుండా మల్కిని వేరే వాడితో పెళ్లి చేసినందుకు అన్న కుటుంబంపై దర్యా ఇలా పగ తీర్చుకున్నాడు. వీరిని అక్బర్ ముందు తిరుగుబాటుదారులుగా చిత్రించి ఆయన మొప్పుతోటి ఉన్నత పదవి అలంకరించాలి అని దర్యా అనుకుంటూ బందీలతో, సైన్యంతో ఏ ఆటంకం లేకుండా ఢిల్లీ బయలుదేరాడు. తెల్లారింది. అంతటా నిశ్శబ్దం. పెళ్లి ఇంట్లో ఇప్పుడు పెళ్లికి సంబంధించిన మగవాళ్ళు ఎవ్వరూ లేరు. దర్యాని ఎదిరించే ధైర్యం, మెలకువగా ఉన్నవారు ఎవ్వరూ లేరు. అందరూ పారిపోయారు. దర్యాపై దాడి చక్రవర్తిపై దాడి అవుతుంది, రాజద్రోహం అవుతుందని వారికి తెలుసు. ఈ ఘోరం చూసి గుండెలు బాదుకుంటూ శోకిస్తోంది. నా బిడ్డల కన్నా ఎక్కువగా చూశారు దర్యాని. ఇంత కష్టపెట్టుకుంటాడా? ఇదంతా నా కర్మ అని నెత్తి కొట్టుకుంటుంది. లాలా అయితే ఈ సంబంధం తన భర్త కొడుకుల సాగుకు తెచ్చిందని అందరితో చెప్పేడుస్తోంది. దర్యాను తిడుతూ మట్టి ఎత్తిపోస్తోంది. ఇతర ఆడవాళ్లు వారిని ఓదారుస్తున్నారు. ఇక మల్కి అయితే తన కలలవటం చూసి కుప్ప కూలి సోయి తప్పి కింద పడిపోయింది. ఆమెను నీళ్లు జల్లి రేపే ప్రయత్నం చేస్తున్నారు స్నేహితురాళ్ళందరూ కూడా. కాసేపటికి మల్కి చేరుకున్నది. తనకి కీమాతో పెళ్ళి అయిపోయింది. అతను తన భర్త, తను అతని భార్య. భర్తని చిన్నమామగారి కుట్ర చేసి ఢిల్లీ కోటకి బందీగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆమె ధైర్యం కూడా తీసుకుంది. భర్త ఎక్కడుంటే చావైనా రేవైనా ఆయన్ని అనుసరించాలి. ఆయన కష్టాల నుండి బయటపడేసే మార్గం వెతకాలనుకుంది. తన వెనక ఢిల్లీ కోట ఎదిరించేంత బలం ఏదీ లేదు. తెలివి, ఓర్పు కావాలి అని గట్టి నిర్ణయం తీసుకుని లేచింది పట్టువదలని పంజాబీ సాహసవనిత మల్కి. వెంటనే ఇంట్లోకి వెళ్ళింది. కాషాయ దుస్తులు కట్టింది. భిక్షాపాత్ర చేతపట్టింది. జుట్టు పైకి ముడివేసింది. రుద్రాక్షమాల మెడలో వేసుకుంది. అక్కడున్న ఎవ్వరికి చెప్పకుండా, తెలియకుండా దివాణం బయటకు వచ్చింది. బందీలను తీసుకుని సైనికులు వెళ్తూ ఉన్నారు. అదే దారిలో మల్కి ప్రయాణించింది. సైనికులు సంఖ్యలతో బంధించి తీసుకెళ్ళిపోతున్న తన వారిని చూసింది. కొండలు గుట్టలు దాటుకుంటూ, అనేక కష్టాలు ఎదుర్కొంటూ, సైన్యం మజిలీ చేసిన చోట తాను కూడా విశ్రాంతి తీసుకుంటూ పోతూ ఉన్నదామె. తన భర్తని ఒక వెంక గమనిస్తూ సైనికుడికి అనుమానం రాకుండా ఆమె ప్రయాణిస్తోంది. ఇలా నడుస్తూ బిడాలంతో పాటు తానేశ్వర చేరింది. అక్కడ ఒక యోగిని ఆశ్రమం ఉంటే అక్కడికి పోయి ఆమె దర్శనం చేసుకుంది. తన బాధ అంతా చెప్పుకుంది. యోగిని అన్నది మల్కీపై జాలిపడి, నీవుగా అనేక రక్షణ వలయాలు ఉండేటువంటి
ఢిల్లీ కోటను కలవటం చాలా కష్టం అమ్మా. ఢిల్లీ కోటలో చక్రవర్తిని కలవటం. నువ్వు ఒక పని చెయ్యి, రాకుమారి జమునను కలుసుకో, నీ బాధ చెప్పుకో. ఆ జమున చాలా మంచిది, నీకు తప్పక సహాయం చేస్తుంది. పోయిరామ్మా, నా దీవెనలు నీకు ఉంటాయి అన్నది. మల్కి సైనికులతో పాటు కొన్ని రోజులకు ఢిల్లీ చేరింది. సైన్యం కోటలోకి వెళ్ళిపోయింది. జమునని కలవాలి ఇప్పుడు మల్కి. కోటలో తాను ప్రవేశించింది. అక్కడ అక్బర్, జోధాబాయి అక్బర్కి హిందూ రాజపుత్ర రాణి. ఆమె రాకుమారి. ఆమెను అక్బర్ చేసుకున్నాక ఢిల్లీ కోటలో రాజపుత్ర స్త్రీలకు హిందూ సన్యాసుల ప్రవేశానికి అంతగా ఆంక్షలు లేవు. జోధాబాయి ప్రాధాన్యం పెరిగి కోటలో కృష్ణ మందిరం కూడా కట్టుకోవడానికి అక్బర్ అనుమతించాడు. కాబట్టి మల్కి సన్యాసిని వేషంలో ఉంటాన కోటలో ప్రవేశించి జమున ఉండే భవనం చేరి భిక్ష అడిగింది. జమున అక్బర్ యొక్క ఒక రాజపుత్ర బేగం కుమార్తె. జమున ఈ యవనంలో సన్యాసినిగా మారిన మల్కిని చూసి ఆశ్చర్యపోయి తన మందిరంలోకి తీసుకెళ్ళింది. రాకుమారి జమునకి తన కథ అంతా చెప్పింది మల్కి. ఇంత చిన్న వయసులో పెళ్ళైన రోజే సొంత బాబాయి వల్ల కుట్రకు గురైన మల్కిని చూసి బాధపడింది జమున. ఈ అపురూప సుందరి మల్కిని అక్బర్ జనానాలకి చేర్చాలని దర్యా ప్రయత్నిస్తున్నాడని తెలిసి కోపం తెచ్చుకుంది. జనానాలో ఉన్న 3 ప్రధాన రాణులు తప్ప మిగతా బేగములు అందరి బాధలు జమున చిన్నప్పటి నుంచి చూసి ఉంది. తన తల్లి, తన సవతులతో పడ్డ వివక్షలు, యాతనలు ఆమెకు తెలుసు. మల్కి సౌందర్యం, వృద్ధాప్యం ఉన్న చక్రవర్తిని కూడా లొంగదీసి ఆమె జనానాపాలు చేస్తుందని ఆమెకు తెలుసు. అలా ఈ అమాయక బాలికకు జరగరాదు. ఈ మల్కి తనకి మరో సవత తల్లి కారాదు. జమున వెంటనే దర్యాని పిలిపించింది. అతన్ని మందలించి మల్కి భర్తని, తండ్రి, మామగారు, సోదరులను విడుదల చేయమని ఆజ్ఞాపించింది. కానీ దర్యా ఆమె ఆదేశం లెక్క చేయలేదు. బందీలు తిరుగుబాటుదారులుగా కోటకు తెచ్చారని చక్రవర్తి విచారించి తీర్పు ఇచ్చేదాకా తానేమీ చేయలేనని చెప్పేశాడు. కానీ అది అబద్ధం. ఈ విషయం అక్బర్ దాకా ఇంకా వెళ్ళలేదు. బందీలను దర్యా ఎక్కడో దాచాడు. ఇక లాభం లేదని జమున తన తల్లి మందిరానికి వెళ్ళింది. ఈ రాణి అంటే అక్బర్కి ప్రేమ ఉంది. పైగా ఆ రోజు రాత్రి అక్బర్ ఆమె మందిరంకే వచ్చాడు. జమున తల్లి చక్రవర్తి ఇచ్చే సమయానికి అలక గృహం చేరింది. దీపాలు అర్పించింది. వస్తువులు చెల్లాచెదరు చేసింది. అలంకరణ మానేసి పడుకుంది. అక్కడికి వచ్చిన చక్రవర్తి మందిరం ఇలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. రాణి అలక వహించిందని తెలిసి బొజ్జగించాడు. కారణం చెప్పమన్నాడు. రాణి మల్కికి జరిగిన అన్యాయం గురించి చక్రవర్తికి వివరించింది. మల్కికి అన్యాయం జరిగితే నేను సహించనని చెప్పింది. పెళ్లి రోజే భార్యాభర్తల విడదీసిన నీచుడు దర్యాని శిక్షించమని పాదుషాని కోరింది. అక్బర్ దర్యాని దర్బార్కి పిలిపించాడు. బందీలను దర్బార్లో ప్రవేశపెట్టాడు. దర్యా వీళ్ళు తిరుగుబాటుదారులని అక్బర్కి అబద్ధాలు చెప్పాడు. బందీలు, సన్యాసిని వేషంలో ఉన్న మల్కి వీళ్ళంతా దర్యా కుట్ర ఆశాంతం పాదుషా వారికి పోసగుచ్చినట్లు చెప్పారు. అక్బర్ విచక్షణ, న్యాయశీలత కలవాడు. గతంలో క్రూరత్వం కలిగిన వాడైన జోధాబాయి వచ్చాక అతనిలో మంచి మార్పు వచ్చింది. మానవత్వం పరిమళించింది. అనర్కలి విషయంలో కూడా ఆయన దయతో భూసమాధి నుంచి దూరంగా వెళ్ళిపోమ్మని ఆదేశించాడని, చంపలేదని అంటారు. మంత్రి, న్యాయ నిపుణుల విచారణలో దర్యా దుష్టత్వం నిరూపించబడింది. పాదుషా అక్బర్ దర్యాకి మరణశిక్ష విధించాడు. బందీలను విడుదల చేశాడు. తన భర్త, బంధువుల కోసం ఇంత సాహస ప్రయాణం చేసిన మల్కిని అక్బర్ చక్రవర్తి అభినందించాడు. తనకి మరణశిక్ష విధించిన తర్వాత దర్యా కుళ్ళి ఏడ్చాడు. తన వారి పట్ల ఎంత విశ్వాసరహితంగా ప్రవర్తించాడో అతనికి అర్థమైంది. కానీ సమయం మించిపోయింది. తలార్లు అతన్ని ఉరికంబం ఎక్కించారు. చివరి కోరికగా దర్యా నూతన దంపతులు కీమా, మల్కీలను పిలిపించి వారిని చూసి కన్నీటి పెట్టుకుని హాయిగా ఉండమని దీవించాడు. తన అన్న, వదినలను, కొడుకులను, వియంకులను క్షమాపణ అడిగాడు. ఆ తర్వాత తలార్లు దర్యాకి ఉరిశిక్ష అమలు చేశారు. అనేక కష్టాలు పడి భర్తను దక్కించుకున్న మల్కి తన భర్త కౌగిలిలో ఒదిగిపోయింది. ఆమె కలలు ఇక పండుతాయి. విన్నారు కదా, కీమా మల్కీల పెళ్లి కదా. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.